సయాటికా, స్పాండిలైటిస్ అన్ని రకాల వెన్నుపూస సమస్యలు, కీళ్ల వ్యాధుల సమస్యలకు 100% శాస్త్ర పరిష్కారం కొరకు నియోకేర్ హోమియోపతి. కానీ మీ నెక్స్ట్ జనరేషన్ బాబుకి ఈ వాతావరణం మీకేమనిపిస్తుంది? అంటే స్వతహాగా మీకు లేదు కదా ఇట్లా ఉండాలి అని. బాబుకి ఈ వాతావరణం అంటే అదే పరిచయం చేద్దామా, ఇంకా తప్పదు కాబట్టి మీలాగే బాబుని కూడా అడ్జస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? లేదంటే ఇంకా బాబు వేరుగా ఉన్నారంటే మీ చైల్డ్హుడ్ లాగే అయిపోద్ది, తను వేరుగా పెట్టాలి అంటే, వేరే హాస్టల్స్ లో స్కూల్లో పెట్టాలి అని. ఇప్పుడు ఎట్లా ఉంది, ఏం ఆలోచిస్తున్నారు తన ఫ్యూచర్ గురించి? బాబుని యాక్చువల్ గా హైదరాబాద్ కి పంపించచ్చు, స్కూల్ అక్కడ పెట్టిండొచ్చు. మా అత్తగారు మా పెద్దమ్మ వాళ్ళంతా ఉన్నారు, పెట్టచ్చు. కానీ ఇందాక చెప్పినట్టు తను దూరం పెట్టడం అనేది నేను ఉండలేకపోయాను. మా హస్బెండ్ కూడా పంపిద్దాము, ఇక్కడ ఆలోచన అంతా తన మీద పెట్టాల్సి వస్తుందేమో అని చెప్తే కూడా ఎట్లాగో కొన్ని రోజుల తర్వాత పిల్లలు చదువుకు బయటికి వెళ్తారు. ఇప్పుడైనా ఈ టైం పోతే మళ్ళీ పిల్లలతో టైం స్పెండ్ చేయడానికి ఉండదు. సో నా ప్రెషర్ వల్లనే బాబు నా దగ్గర పెట్టుకుంటున్నాను. ఇక్కడ వాతావరణం కంపల్సరీ అలవాటు కావాలి. ఎందుకంటే చిన్నప్పుడు కూడా మేము ఎంత బయట హాస్టల్స్ లో ఎక్కడ చదువుకున్నా కూడా కంపల్సరీ మా మదర్ ఫాదర్ దే మేడ్ ఇట్ అ పాయింట్ టు స్పెండ్ టైమ్ హియర్. సమ్మర్ హాలిడేస్ లో కావచ్చు, మేము ఎక్కడ బయటికి వెళ్ళినా కూడా కంపల్సరీ వి మేక్ షూర్ వి స్పెండ్ టైమ్ ఇన్ ఆలగడ్డ. మాకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి వాళ్ళందరినీ తీసుకోవడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ, బంధువులు ఇళ్ళ కాడికి పోవడం కానీ, ఈ రిలేషన్షిప్స్ అనేది పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయకపోతే మాత్రము కష్టం అవుతుంది ఫ్యూచర్ లో. ఐ వాంట్ మై సన్ టు హ్యావ్ దట్ రిలేషన్స్ విత్ ఎవ్రీ వన్. వచ్చేసాడు మాటల్లోనే. దా ఏం పేరండి? వీరనాగిరెడ్డి. వీరనాగిరెడ్డి. కానీ ఎప్పుడు బాబు ఎందుకమ్మా నీ చుట్టూ ఇంతమంది నన్నే పెట్టుకో దగ్గర అని ఎప్పుడు వెళ్ళడా? వీడు ఎంత కన్వీనియంట్ అంటే పుట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏడవడం గాని, సతాయించడం గాని, నేను ఎక్కడికైనా మీటింగ్స్ కి పోతున్నప్పుడు నన్ను వచ్చి పట్టుకుని ఏడవడం గాని అట్లా ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు నేను బయటికి వెళ్ళాలన్నా కూడా చాలా హ్యాపీగా నన్ను బయటికి పంపిస్తాడు. రోజుకి ఒక్కసారైనా నేను కనిపించాలా, అది రాత్రి ఎప్పుడు పడుకునేటప్పుడు నేను వచ్చినా కూడా సరిపోతుంది. చాలా కన్వీనియంట్ గా నా మోటివేషన్ వీడు. ఒక విధంగా చెప్పాలంటే నా మోటివేషన్ వీడు. రేపు పొద్దున హౌ హీ వాంట్స్ టు బి, వాడి లైఫ్ ఎట్లా ఉండాలనేది కూడా వీడు పుట్టిన తర్వాత నేనెంత కమిటెడ్ గా ఉండాలా, నేనెంత సీరియస్ గా ఉండాలా, వీడి ఫ్యూచర్ తో పాటు అన్ని కూడా ఎట్లా ఆలోచించాలనే ఒక క్లారిటీ నాకు వీడు పుట్టిన తర్వాత వచ్చింది. వీడు పుట్టిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ఎప్పుడు ప్రాబ్లమ్స్, కేసులు, తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయిన లోటు, ఇంట్లో అంతా ఎప్పుడు చాలా సైలెంట్ గా ఉండేది. వీడు వచ్చిన తర్వాత మా ముగ్గురు లైఫ్ లో కూడా చాలా డిఫరెన్స్ వచ్చింది. ఒక కమిట్మెంట్ వచ్చింది, ఒక క్లారిటీ వచ్చింది బేసిక్ గా చెప్పాలంటే. సో హీ మేడ్ ఆల్ ద డిఫరెన్స్ అన్నమాట మాకు. ఓకే. కానీ మీ నేచర్ లో అంటే అంతకు ముందు వరకు మీరు ఒక ఫైర్ అది ఇలా అలా మాట్లాడేవారు జనాలందరూ బయట. కానీ ప్రెగ్నెన్సీ టైంలో ఆడవాళ్ళు అనేవాళ్ళు చాలా నేచర్ సాఫ్ట్ అయిపోతుంది, ఎక్కువ సెక్యూర్ గా ఉండాలి అన్న మైండ్ సెట్ వచ్చేస్తుంది అనిపిస్తుంది. మీ నేచర్ లో చేంజ్ వచ్చిందా అప్పటికి? బాబు పుట్టక ముందుకి బాబు పుట్టిన తర్వాత కొంచెం సాఫ్ట్ అని అయ్యాను నేను థింకింగ్ వైజ్ అని, అలా ఏమైనా అనిపించిందా? అట్లా ఏం కాలేదు, బికాస్ మా లైఫ్ అట్లా ఉంది. ఇప్పుడు మేబీ పేరెంట్స్ ఉన్నింటే, మదర్ ఫాదర్ ఉన్నింటే, నాకు ఈ కమిట్మెంట్స్ లేకపోయింటే మేబీ ఇట్ వుడ్ హావ్ బీన్ లైక్ దట్. కానీ వాళ్ళిద్దరు చనిపోవడం, ఇందాక చెప్పినట్టుగా వీడు పుట్టిన తర్వాత మాకు చాలా రెస్పాన్సిబిలిటీస్ ఇంకా పెరిగినాయి. క్లారిటీ వచ్చింది ఇంకా ఎట్లా కమిటెడ్ గా ఉండాలా. రేపు పొద్దున హీ హాస్ టు బి ప్రౌడ్ ఆఫ్ అస్. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులు చూసి ఎంత గొప్పగా గర్వంగా చెప్పుకుంటున్నామో, మాకు అదే నా పిల్లలు వచ్చే జనరేషన్స్ కూడా మా గురించి అట్లే అనుకోవాలన్న ఒక కమిట్మెంట్ మాకు కూడా ఉంది. సో సాఫ్ట్ అయితే అవ్వలేదు, కానీ వచ్చే ప్రాబ్లమ్స్ ని ఎట్లా ఎదుర్కోవాలనేది కూడా ఇంకా టఫ్ అప్ అయినాము. అది నేను నాట్ జస్ట్ మా తమ్ముడు కావచ్చు, ఈవెన్ హీఈస్ ఆల్సో వెరీ యంగ్, ఇప్పుడు 25 years తనకి. గత 5 years నుంచి హీస్ బీన్ ఫైటింగ్ ఫర్ మీ. నాతోటే ఉంటున్నాడు, నా కోసం చేస్తున్నాడు. ఎవరు నా గురించి ఏం మాట్లాడినా కూడా ఈ స్టుడ్ బై మీ. సో వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఐ థింక్ మాకు అది రాసి పెట్టినట్టుంది. సో వచ్చే జనరేషన్స్ అన్ని కూడా ఈ ఆలగడ్డకి, ఈ ప్రాంతంకి కమిటెడ్ గా ఉండాలని చెప్పి రాసి పెట్టింది మాకు. కానీ మీరు ఎప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వలేదు ఈ జర్నీలో? చాలా సందర్భాల్లో తల్లిదండ్రులు లేని లోటు ఎవరు తీర్చలేదు అంటారు కదా. సో డెఫినెట్ గా లోన్లీనెస్ ఉంటది, బట్ లోన్లీనెస్ ను నన్ను బయటికి తీసుకొచ్చి తల్లిదండ్రుల వాళ్ళ ప్రేమ అభిమానాల నుంచి నన్ను బయటికి తీసుకొచ్చి మేము ఉన్నామనే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చింది మాత్రం ప్రజలే, ఆలగడ్డ ప్రజలు, కార్యకర్తలు ముఖ్యంగా. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోక ముందు, అంటే అమ్మ చనిపోయిన తర్వాత ఆ గ్యాప్ లో కూడా
కార్యకర్తలు అందరితో మీటింగ్ పెట్టుకొని నన్ను కూర్చోబెట్టి, అఖిల ఇప్పుడు నా కూతురు కాదు మీ కూతురు, మీకు అప్పచెప్తున్నానని చెప్పి ఓపెన్ గా మీటింగ్ పెట్టి, మండల వైజ్ మీటింగ్ పెట్టి మా నాన్న నాకు కార్యకర్తలకు దగ్గర చేయడం జరిగింది. సో వాళ్ళిద్దరు లేని లోటు ఈ రోజు నేను ఉండగలుగుతున్నాను, నేను చేయగలుగుతున్నాను అంటే దానికి కారణము భూమా నాగిరెడ్డి గారితో, శోభా నాగిరెడ్డి గారితో ఫస్ట్ నుంచి ట్రావెల్ అవుతున్న కార్యకర్తలే. ఇప్పుడు కొత్త జనరేషన్ వస్తున్న కార్యకర్తలు కూడా మా మీద నమ్మకంతో మేము వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేయగలుగుతాము, మా అక్క అనే బాగా గర్వంగా చెప్పుకునే తగిన ఇటు ఒక ఫ్యామిలీ అనేది ఒకటి ఏర్పడింది అనమాట. సో ఇప్పుడు నేను కానీ ఎందుకు నా కొడుకు కూడా వాడు ఇక్కడే ఉంటున్నాడు, నాతో పాటు ఆలగడ్డలో ఉంటాడు. సో ఎవరైనా కార్యకర్తలు వచ్చినా ఏదైనా ఇది వచ్చినా కూడా వచ్చి నాతో పాటు కూర్చుంటాడే కానీ జనాలను చూసి భయపడి లోపలికి వెళ్ళాడు. వాడు అక్కడే ఉండాలంటాడు, అందరిని చూడాలా, కలవాలా, మాట్లాడాలా అంటాడు. సో అంటే కమిట్మెంట్ ఎట్లా ఉన్నది, మా పేరెంట్స్ చూసి మాకు వచ్చింది, మమ్మల్ని చూసి మా వచ్చే జనరేషన్స్ కి రావాలా, ఆలగడ్డకి మాకున్న కనెక్షన్ అటువంటిది. ప్రజల సంక్షేమం ఇదంతా ఓకే, మీరు అట్లా ఆలోచిస్తున్నారు బీయింగ్ అ పొలిటీషియన్. గానీ పర్సనల్ గా మీ దాకా వస్తే చిన్నప్పటి నుండి ఇవే చూడడం, పొలిటీషియన్ చూడడం, అంటే ఆలగడ్డ అంటే ఫ్యాక్షన్ ఆల్రెడీ మిక్స్ అయ్యే ఉంటది, అందులో సపరేట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ చూసి మీరు ఇవన్నీ వదిలేసి ఈ లైఫ్ కాదు వేరే లైఫ్, ప్రశాంతంగా ఇంకో లైఫ్ ఉంటదేమో అటు వెళ్దాం అని ఎప్పుడు ఆలోచించలేదా చిన్నప్పటి నుంచి ఇదే చూసి? నేను పాలిటిక్స్ ని, రాజకీయం ఎప్పుడు కూడా నా తల్లిదండ్రులు నన్ను దూరం చేసిందనే ఒక కాన్సెప్ట్ లో నేను చిన్నప్పుడు ఉండేదాన్ని. ఎందుకంటే నాకు ఊహ తెలియనప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు బయటే, అంటే హాస్టల్స్ లోనే, ఎక్కడ పెద్దమ్మ ఇంట్లో, బంధువుల ఇంట్లో, పత్తికొండలో, అనంతపూర్ దగ్గర, లేకపోతే హైదరాబాద్ లో, ఊటీలో, ఇట్లా ఎప్పుడు బయట ఉండడం తోటి వాళ్ళు బిజీ ఉండడం వల్లనే కదా నా తల్లిదండ్రులు నా దగ్గర లేకుండా పోయినారనేది ఎప్పుడు నాకు మైండ్ లో ఉండేది. సో నా ఆలోచన ఎప్పుడు కూడా ఒకవేళ శోభనారెడ్డి గారు చనిపోకపోయింటే నేను వేరే కంట్రీలో సెటిల్ అయిపోయేదాన్ని, వేరే బిజినెస్ చూసుకునేదాన్ని, అట్లా నా లైఫ్ ఉండింది. ఎప్పుడు కూడా రాజకీయాలకు రావాలని ఎప్పుడు కూడా నేను అనుకోలేదు, కానీ ప్రజలకు ఏదో ఒక విధంగా సేవ చేయాలన్న ఆలోచన మాత్రం నాకు చిన్నప్పటి నుంచి ఉండింది. సోషల్ సర్వీస్ చేయడం గానీ, బ్లైండ్ స్కూల్స్ కి వెళ్ళడం గానీ, వాళ్ళకి ఏదైనా పిల్లలకి ఇవ్వడం గానీ, అట్లా చిన్నప్పటి నుంచి నాకు ఉండింది, సోషల్ సర్వీస్ మీద ఇంట్రెస్ట్ ఉండింది అనమాట. సో రాజకీయాల్లోకి వస్తే ఇంకా కొత్త పెద్ద స్థాయిలో ఇంకా చాలా మందికి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా నన్ను కన్విన్స్ చేసుకోవడం జరిగింది. బట్ అదర్వైజ్ రాజకీయాలకు రాకపోయింటే మాత్రం లైఫ్ డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉండింది, వాళ్ళిద్దరు చనిపోకపోయింటే. కానీ వాళ్ళిద్దరు చనిపోయినారు కాబట్టి బాధ్యతగా నేను తీసుకోవాల్సిన అవసరం పడింది కాబట్టి వచ్చిన తర్వాత మాత్రం ఎక్కడ కూడా నా కమిట్మెంట్ లోపం చూపెట్టలేదు. సో బట్ లైఫ్ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు కదా. సో వాళ్ళిద్దరు చనిపోయిన తర్వాత లైఫ్ ఈ విధంగా నేను మలుచుకోవాల్సి వచ్చింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.